నమస్తే, దిస్ ఇస్ మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నీట్ అంశంలో జెన్జీ నిరసనలు మొదలైనప్పటి నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ వార్ కూడా పీక్స్కు చేరింది. విద్యార్థుల చెలో పార్లమెంట్ ర్యాలీ తర్వాత ఈ రెండు పార్టీలు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కౌంటర్ ర్యాలీలతో హైటెన్షన్ వాతావరణానికి కారణమయ్యాయి. ఇప్పుడు నిరసనల స్టేజ్ నుంచి ఏకంగా మాటల యుద్ధం దాకా చేరింది. బీజేపీ ఎంపీ డీకే అరుణ మరో అడుగు ముందుకు వేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు కేటీఆర్కు కూడా ఆమె లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. ఆ ముచ్చటెంట్లో ఓసారి చూద్దాం. సీఎం కుర్చీ జాగ్రత్త, రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు బీజేపీకి 5 నిమిషాలు చాలు. రాష్ట్రంలో 10th పేపర్ లీక్ అయితే సీఎం రాజీనామా చేశారా? పేపర్ లీకుల అంశంలో కేటీఆర్కు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయాలని మోదీ ఇంటి ముందు రాహుల్ ధర్నా. బీజేపీ ఎంపీ డీకే అరుణ. సో నీట్ ఇష్యూలో జెన్జీ పోరాటాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. నిరసనల సమయంలో యువతకు మద్దతుగా ర్యాలీలు చేసింది. ఉద్యమం అనుకున్న లక్ష్యాన్ని సాధించాక విజయోత్సవ ర్యాలీలు చేసింది. ఈ తీరుపై బీజేపీ ఎంపీ డీకే అరుణకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు కాంగ్రెస్ ఓవర్ యాక్షన్ ఏంటని ఆమె మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ముందు వారి అవినీతిని ఓసారి చూసుకోవాలని హితవు చెప్పారు. రాష్ట్రంలో 10th పేపర్ లీకేజీ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని అడిగారు. అసలు కేంద్రం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని డీకే అరుణ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలని అనుకుంటే బీజేపీకి 5 నిమిషాలు చాలన్నారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీకేజీ జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు డీకే అరుణ చురకలంటించారు. అప్పుడు బీఆర్ఎస్ సర్కార్లో మంత్రులెందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. అసలు బీజేపీని ప్రశ్నించే నైతిక హక్కు ఈ రెండు పార్టీలకు లేనే లేదన్నారు. మొత్తంగా చూస్తే ఓ రకంగా డీకే అరుణ మాటల్లో నిజం లేకపోలేదు. అన్ని పార్టీల పాలనలోనూ లీకేజీలు జరిగాయి. సో అందరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాని వ్యవస్థ లేని లోపాలను సరిదిద్దడంపై దృష్టి పెడితే బాగుంటుంది. కాకపోతే ప్రభుత్వాన్ని కూలదోయడం లాంటి మాటలను వాడకపోతే బెటర్. మీరేమంటారు వ్యూవర్స్? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.